ఇన్ఫామ్ చేస్తే మేము ఏం చేస్తాం, దాన్ని రెస్క్యూ చేసేసి దానికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ జూ పార్క్ తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ అమరావతి టైగర్ రిజర్వ్లో వదిలేసి ఉంటుంది. అదేందుకు షెడ్యూల్ 1 యానిమల్. షెడ్యూల్ 1 యానిమల్ అంటే అంతరించిపోయే జంతువు అనమాట. అది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా మనకు అవి చిరుతపులు అనేది ఇంకా కనబడదు అనమాట. సో దానికోసము ఇట్లా చిరుతపులు కానీ పులులు అంతరించిపోతున్నాయని మనకు 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వచ్చింది. సో ఎప్పుడైతే ఇట్లాంటివి జంతువులు కానీ చంపడం చేస్తామో పనిష్మెంట్ సీరియస్గా ఉండాలని చెప్పేసి మినిమం 3 to 7 years అనేది ఎక్కడైనా. బట్ ఎప్పుడైతే టైగర్ రిజర్వ్ అయితే ఇంకా మోర్ దాన్ 7 years పెట్టారు అన్నమాట పనిష్మెంట్, ప్లస్ లక్షలలో ఫైన్ పెట్టారు టైగర్ రిజర్వ్లలో. బట్ పులి అది చిరుతపులి కానీ పెద్ద పులి కానీ 2 షెడ్యూల్ అనే యానిమలే, పనిష్మెంట్ సేమ్ ఉంటుంది. అవి ఇక్కడ రెవెన్యూకి వచ్చి చనిపోయినా ఫారెస్ట్ నుంచి చనిపోయినా శిక్షార్హులు పబ్లిక్ అవుతారు అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఎప్పుడైతే పడ్డాక ఇమీడియట్ ఇన్ఫామ్ చేయాల్సింది, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాల్సింది, మాకు ఇన్ఫామ్ చేయాలి కనీసం. అట్లా చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే క్రిమినల్ ఇంటెన్షన్ మైండ్లో వాళ్ళు ఏం చేశారు, పడ్డాక అది కొట్టుకుంటుంటే దీనిపై మళ్ళీ కర్రలతో కొట్టిరు, 4 కర్రలతో కొట్టి చంపారు. దాన్ని కొట్టి చంపి మళ్ళీ వదలలేదు. అది అక్కడి నుంచి దర్పల్లి విలేజ్కి అంటే 6.5 kilometers తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి దాన్ని ఒక చెట్టుకు ఏలాడ తీసి దాన్ని చర్మం కోసిరు. ఈ వీటిని మనం పాదాలు అంటాం, వీటిని పాస్ అంటాము. ఇక్కడికి నరికిరు అనమాట. ఈ 4 పాదాలు నరికిరు, చర్మం ఒలిచిరు, చర్మం తీసుకున్నారు, ఆ పాదాలు తీసుకున్నారు. ఆ మాంసం అనేది ఒక ఓపెన్ వెల్లులో పడేసేసి మళ్ళీ అదేం చేసారు, ఆ చర్మము ప్లస్ ఈ 4 పాదాలు తీసుకొని 2 లూనాల మీద పోయిరు అనమాట దర్పల్లికి. వాళ్ళు దర్పల్లి ఉంటారు వీళ్ళ. సో ఒకతనేమో చిరుతపులి తోలు తీసుకోపోయిండు, ఆయన దగ్గర 2 పాదాలు ఉన్నాయి, ఇంకో అతని దగ్గర 2 పాదాలు ఉన్నాయి అనమాట. అయినాక ఏమన్నారు, అరే నేను దీంట్లో ఒకతను నోటోరియస్ క్రిమినల్ ఉన్నాడు, ఎవరు అక్కడ పేర్లు చెప్పండి, నేను కామారెడ్డిలో ఒకతను నోటోరియస్ క్రిమినల్. అతను ఏంటంటే మొత్తం ఇది హంటింగ్ ప్లస్ ఇల్లీగల్ ట్రేడింగ్ అంటాం మనం. అంటే అవయవాలు, అంటే జంతువుల అవయవాలు, ఈ కూరలు కానీ చర్మం కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా రేట్ ఉంటుంది అనమాట.